ఆమె పేరు హాసిని. ఈ పేరు వినగానే మీరేదో బొమ్మరిల్లు హీరోయిన్ హాసిని లాంటి క్యూట్ అని మాత్రం అనుకోవద్దు. చిన్న వయసే కానీ మటర్ స్కెచ్ చేసి మల్లప్పకొండ మల్లేశ్వర స్వామి ఉనికిపోయేలా చేసింది. అక్రమందాల్లో కొత్త స్క్రిప్ట్కి నాంది పలికింది. చేతిలో 7 నెలల కూతురున్నా కూడా దేవుడి సాక్షిగా కొండ కిందే భర్తను కథం చేసింది. టీనేజ్లోనే భర్తను గుడి కిందే రక్త తర్పణం చేసిన ఈ హాసిని హత్య కథ తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గం శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీ బోయినపల్లి గ్రామంలో పుట్టి పెరిగింది హాసిని. ఈమెకు తెలిసిన దూర బంధువైన తమిళనాడులోని సోలగిరికి చెందిన రమేష్తో పెద్దల పెళ్లి చేశారు. పెళ్లి చూపుల్లో ఇద్దరూ ఇష్టమని నచ్చుకున్న తర్వాతే వివాహం జరిపించారు. రమేష్ మంచి వ్యక్తి, భార్య హాసిని అంటే ప్రాణం. ఇతను హొసూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యా బిడ్డలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. లైఫ్ హాయిగా సాగిపోతోంది. వీరికి 7 నెలల పాప సంతానం. పేరు మౌలికశ్రీ అన్న దేవుడి పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టుకున్నారు. అయితే ఈ హాసిని భర్త దగ్గర సంసారపక్షంగా ఉండేది, చాలా పద్ధతిగా నడుచుకునేది. అయితే హాసినికి ఓ ప్రైవేట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, పేరు యుగంధర్. పెళ్లికి ముందు నుంచే వీరికి అక్రమందం ఉంది. పెళ్లి తర్వాత కూడా ఈ రిలేషన్షిప్ కొనసాగుతూ వచ్చింది. అయితే ప్రెగ్నెంట్ అయిన తర్వాత హాసిని పుట్టింటికి వెళ్ళింది. అక్కడే ఉంటూ ప్రియుడి మీద మోజు పెంచుకుంది. గతంలో కూడా పుట్టింటికి ప్రియుడి కోసమే వెళ్లేది, అక్కడే ఎంజాయ్ చేసి వచ్చేది. ఇక కూతురు పుట్టిన తర్వాత కూడా ఎక్కువగా పుట్టింట్లోనే గడుపుతూ వచ్చింది. కానీ ఆ తర్వాత ఖచ్చితంగా అత్తగారింటికి వెళ్లాల్సి వచ్చింది. ప్రియుడి విలేజ్లో ఉంటే తాను మరో చోట ఉంటోంది. భర్త కంటే ఆమెకు లవర్తోనే సుఖం దొరికింది. బిడ్డ భవిష్యత్తు కన్నా ప్రియుడితో తోడు కోరుకుంది. ఎడబాటును సహించలేకపోయింది. దీంతో అసలు పల్లెత్తి మాట అనని భర్తని చంపేయాలి అనుకుంది. ప్రియుడి గుడిలో నిత్యం సేద తీరాలనుకుంది. నిజంగా ఆమెకు లవర్ కావాలనుకుంటే భర్త బిడ్డను వదిలేసి లేచిపోతే సరిపోయేది. కానీ రెగ్యులర్ గా అందరు కిలాడీ లేడీస్ ఆలోచించినట్లే మొగిడిని చంపితేనే మజా అన్నట్లుగా వ్యవహరించింది. చూస్తేనేమో చిన్న వయసు, కానీ హత్యకు మాత్రం సాలిడ్ స్కెచ్ చేసింది. తాను చెప్పినట్లు వింటాడు భర్త, తాను కోరుకుంది ఇస్తాడు, కోరింది తెస్తాడు. ఇదే అదనుగా నమ్మించి గొంతు కోసి భర్తను చంపాలనుకుంది. అందుకు దేవుణ్ణి అడ్డుగా పెట్టుకుంది హాసిని. ఆ పని మీదే యుగంధర్తో చర్చించేందుకు పుట్టింటికెళ్ళింది. ప్రియుడితో గడుపుతూ మొగుడు రమేష్ను లేపేసే ప్లాన్ చర్చించింది. ఇక స్క్రిప్ట్కి తుది మెరుగులు కూడా దిద్దింది. తాను చెప్పినట్లు చేయాలి, హత్య చేస్తే కొండ మీద ఉన్న దేవుడు కూడా కన్ఫ్యూజ్ కావాలని లవరకు చెప్పింది. ప్రియుడు యుగంధర్ సరేనన్నాడు. హత్య కోసం తన స్నేహితుడిని పార్ట్నర్గా చేసుకున్నాడు యుగంధర్. ఆ వెంటనే ప్లాన్ ప్రకారం మొగుడి దగ్గరకు వచ్చేసింది. వచ్చి రాగానే జూలై 14న మల్లప్పకొండకు వెళదామని భర్త రమేష్కు చెప్పింది. తనకు మొక్కుంది, కూతురు పుట్టిన తర్వాత వస్తానని దేవుడికి మొక్కుకున్నాను, మనకు మంచి జరుగుతుంది, వెళ్దామని భర్త రమేష్కు చెప్పింది. అతను సరేనన్నాడు. పైగా కూతురు సెంటిమెంట్, తనకు కూతురు మౌలికశ్రీ అంటే ప్రాణం, ఆమెకు మంచి భవిష్యత్ ఇవ్వాలనేది రమేష్ ఆలోచన. కానీ మొగుడికి భవిష్యత్తే కాదు, ప్రాణమే లేకుండా చేయాలనేది హాసిని స్కెచ్. మంగళవారం ఉదయం 5 గంటలకే నిద్ర లేచింది హాసిని. ఇల్లంతా శుభ్రం చేసింది. అందరూ స్నానాలు చేసి ఇంట్లో పూజలు కూడా చేశారు. కొత్త బట్టలు వేసుకున్నాడు రమేష్. తాను దేవుడి దగ్గరకు వెళుతున్నాను అనుకున్నాడు. కానీ తన పెళ్ళాం దేవుడుండే లోకానికే పంపుతుందని అతను ఊహించలేదు. బైక్ మీద భార్య బిడ్డలను కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. సరిగ్గా మల్లప్పకొండకు వెళ్లే 3వ మలుపు దగ్గరకు రాగానే కావాలనే పర్సుని కింద పడేసింది హాసిని. దాదాపుగా 1/2 కిలోమీటర్ వెళ్లిన తర్వాత అయ్యో పర్సు కింద పడింది, అదిగో అక్కడ మూల మలుపు దగ్గర పడినట్లు ఉంది, వెళ్ళి తీసుకురమని చెప్పి బండి ఆపించింది. నువ్వు వెళ్ళి తీసుకురా, నేను ఎక్కడే పాపను ఎత్తుకుని ఉంటానని చెప్పింది. బండి మీద చెప్పినట్టుగానే వెనక్కి వెళ్ళాడు. అయితే చుట్టూ చెట్లు దట్టమైన ప్రాంతంగా ఉన్న మూల మలుపు దగ్గర పర్సు కనిపించింది. అక్కడే బైకు నాపి తాను వంగి పర్సును తీసుకోబోయాడు. కానీ అక్కడే మాటేశాడు ప్రియుడు యుగంధర్. మరో యువకుడితో కత్తులతో పొదల్లో నక్కారు. ఎప్పుడైతే బైక్ ఆపాడో కత్తులతో ఒకేసారి దాడి చేశారు. అయినా కూడా రమేష్ బండి వదిలేసి గాయాలతో పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే కాస్త గాయాలయ్యాయి. అయినా సరే 100 మీటర్ల వెంటాడిన దుండగులు కత్తులతో మెడ మీద నరికి చంపారు. కుప్పకూలి కింద పడగానే ఎవరైనా వస్తారేమోనని కొన ప్రాణంతో ఉండగానే రమేష్ను చెట్ల పొదల్లోకి విసిరేశారు. దూరంగా తన భర్తను చంపుతున్న ప్రియుడిని కసిగా చూసింది హాసిని. ఎప్పుడైతే రమేష్ను పొదల్లో వేశారో ఆ వెంటనే రమేష్ బైక్ను తీసుకున్నారు. వేగంగా హాసిని దగ్గరకు చేరుకున్నారు. ప్రియుడి స్నేహితుడిని బైక్ నడపమని చెప్పారు. ఆ తర్వాత మధ్యలో ప్రియుడు వెనుక హాసిని కూర్చుంది. మొగుడిని చంపి అతని బైక్ మీదే పరారైంది. అయితే ఉదయం హాసిని తల్లి ఫోన్ చేయగా తాము గుడికెళ్తున్నామని చెప్పింది. కానీ ఆ తర్వాత ఆమె ఫోన్ కనెక్ట్ కాలేదు. అల్లుడికి కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అల్లుడింటికి వచ్చి చూడగా ఇంటి దగ్గర ఎవరూ లేరు. రాత్రి వరకు కూతురు అల్లుడు రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటారనని కంగారు పడ్డారు.
బంధువులతో కలిసి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఫలితం లేకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసి మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే మిస్ అయితే ఒకరు మిస్ అవ్వాలి, కానీ కుటుంబం మొత్తం మిస్ కావడం ఏంటని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. అయితే గుడికి వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలున్నాయి. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. వెళ్లేటప్పుడు భర్త కూతురితో కలిసి వెళ్తున్న హాసిని కనిపించింది. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం హాసిని మరో 2 వ్యక్తులతో బైక్ మీద వెళ్తున్నట్లు వీడియోలో ఉంది. మరి భర్త ఏమయ్యాడు అంటే వాళ్లే ఏదో చేశారని పోలీసులు భావించారు. ఇంతలో మల్లప్పకొండ ఘాట్ రోడ్లో రమేష్ మృతదేహం దొరికింది. హుటాహుటిన పోలీసులు మృతదేహం దగ్గరకు వెళ్లిపోయారు. ఆ తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా రైల్వే స్టేషన్కి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ ముగ్గురిని పట్టుకున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా రమేష్ను ప్రియుడితో కలిసి హాస్ని హత్య చేసిందని తేలింది. కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా? దీని వెనుక బలమైన కారణాలను తెలిసేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడే మరో షాకింగ్ విషయం తెలిసింది. బాలికకు చిన్న వయసులోనే ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారట. ఇప్పటికీ ఆమె మైనర్ అని గ్రామస్తులు చెప్పడం విశేషం. అయితే ఒక మైనర్ ఎంతలా హత్యకు స్కెచ్ చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పైగా దేవుడంటే భయం లేకుండా దేవుడి పేరు చెప్పి తీసుకొచ్చి కొండ మీద కట్టుకున్న వాడినే చంపేసింది నీచురాలు. అభంశుభం తెలియని 7 నెలల పాపకు కనీసం తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియకుండా చిన్నారి జీవితాన్ని నాశనం చేసింది. రోజు రోజుకి ఈ హత్యలు పెరుగుతుండడంపై పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాజం ఎటువైపు వెళుతుందో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి హాసిని ఇంకా మేజర్ కాలేదు. 18 ఏళ్ల వయసు లోపే ఉంది. అయినా సరే ఎంతో క్రూరంగా ఆలోచించింది. కానీ హత్యకు మాత్రం మంచి స్కెచ్ చేసింది. భర్తను నిర్దాక్షిణ్యంగా లేపేసింది. మరి ఇలాంటి అమ్మాయిని మైనర్ అని క్షమించాలా లేక ఎలాంటి శిక్ష వేయాలి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.